ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి మాటను మీ మధ్యలో ధ్యానించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏమనగా, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ఆయన యేసుక్రీస్తు నీ మధ్యనున్నాడు. ఆయన ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన మధ్యలో ఉంటే జరిగే కార్యములేమనగా, నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవన్నీ నేనేం చేయలేవు. నీకు ఎదురుగా ఏది వచ్చినా అది నీ ఎదుట నిలవలేదు. ప్రియమైన దేవుని సహోదరి సహోదరుడా, ఈ కాల సమయంలో ధైర్యము నీకుంది. దిగులు పడకు. ఈరోజు ప్రతి విషయంలో దిగులు పడుతున్నావు. నీ వివాహ విషయంలో దిగులు పడుతున్నావు. నీ యొక్క జీవిత పయనం కొరకు నువ్వు దిగులు పడుతున్నావేమో. ఆలోచించు. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ విశ్వాసం కలిగి, భయభక్తులు కలిగి జీవిస్తావో, ఆయన నిన్ను తన కృప ద్వారా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అంటే, ఆయన ఎందు భయభక్తులు గలవారి ఆయన ఎన్నటికీ విడువడు. అయితే ఆ విధంగా నీవు నేను జీవించడానికి సాధ్యం అయి కలిగి ఉండి ముందుకు నడుస్తూ ఆయన ఎదుట భయభక్తులు కలిగి జీవించాలని నా మాటలు ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆయన విశ్వాసం ఉంచాలి. ఎప్పుడే ఆయన అద్భుత కార్యం చేస్తారో. హల్లెలూయా.